కోడి పందాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయల పందాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గుండాట, పేకాట వంటి గ్యాంబ్లింగ్ రూపంలో మరికొన్ని కోట్లు చేతులు మారాయి. ఇక ఇవాళ రాత్రితో కోడి పందాలు ముగుస్తున్న నేపథ్యంలో పందెం రాయుళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సాంప్రదాయంలో జరుగుతున్నటువంటి కోడి పందాలు మరి కాసేపట్లో ముగియబోతున్నాయి. గత 3 రోజులుగా జరిగినటువంటి ఈ కోడి పందాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, బంధువులు అందరూ కూడా పాల్గొంటున్నారు. చూసినా మనం ప్రస్తుతం ఆ తణుకు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక పెద్ద బరిలో కూడా ఉన్నాం. జాతీయ రహదారి పక్కనే ఈ బరిని ఏర్పాటు చేశారు. భోగి రోజు కానీ, సంక్రాంతి రోజు కానీ, కనుమ రోజు కానీ 3 రోజుల పాటు కూడా ఉత్సాహంగా ఈ కోడి పందాలు అనేవి కూడా జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఎంతో మంది దేశాల నుంచి కూడా వచ్చి కోడి పందాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా జరుగుతున్నాయి ఈ వేడుకలు, ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాల కింద ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ అండి. అందులో భాగంగానే తణుకు కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా తణుకులో కూడా ఇది పెద్ద బరి అండి. చాలా ఎంజాయ్ చేస్తాం. ఎలా ఉంది కోడి పందాలు చూసారు? ఇంకా బయట ఇతర గేమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎలా ఉంది? బాగున్నాయండి, సరదా కదండి సంక్రాంతి, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నాం అందరూ, అంటే మహిళలు కానీ కుటుంబ సమేతంగా కూడా వచ్చి, జెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఎంతో మంది చిన్నారులతో కూడా వచ్చి ఈ కోడి పందాలను ఎంజాయ్ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు విఐపి గ్యాలరీలు కానీ, మహిళలకు గ్యాలరీలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మేడం, ఎలా ఉంది ఈ సంక్రాంతి, ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేస్తాం. ఎలా ఉంది కోడి పందాలు? చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మేము తణుకు. మీరు చెప్పండి, ఎలా ఈసారి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నార్మల్గా కోడి పందాలకు వచ్చాం, అంతే ఎంజాయ్ చేస్తాం. గుండాట ఆడడం. ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అంత ఫుడ్ అది కూడా ఇక్కడే ఉంది, బాగున్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మమ్మీ, డాడీ. మేము తణుకు నుంచి వచ్చామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ అండి, ఇదంతా పిల్లలతో వచ్చాము. పందాలు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అవి. లేడీస్కి చైర్స్ అవి ఉంటాయండి. వచ్చేటప్పుడు కూడా ఎంట్రన్స్లో కూడా లేడీస్ని చాలా ఫాస్ట్గానే అలో చేసేస్తున్నారు, ఏం అభ్యంతరం పెట్టట్లేదు. వచ్చేటప్పుడు లోపల చైర్స్ అయ్యి అరేంజ్ చేసి ఉంచారు. అంటే మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మరికొంతమంది కూడా ఇక్కడ పాల్గొన్నారంటే 3 రోజుల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇందులో కుటుంబ సమేతంగా కూడా పాల్గొంటున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయి. ఆడవారు కూడా చాలా హ్యాపీగా చూసేలాగా సరదాగా గుండాట్లని, మన ఈ బుల్లెట్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం బుల్లెట్, ఇప్పుడు ఈ సంవత్సరం స్పెషల్గా పెట్టారు. 3 రోజులకి 3 బుల్లెట్లు ప్రజెంట్ చేస్తారు. అందరూ కూడా తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, అందరి నుంచి కూడా, అన్ని చోట్ల నుంచి వస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాకి తణుకు స్పెషల్, భీమవరం స్పెషల్, తాడేపల్లిగూడెం కూడా బాగుంటుంది. పైవని వెంకటరామయ్య గారిది, అది కూడా బాగుంటుంది. ఇది ప్రత్యేకంగా ఈ తేతల పరిధిలో ఇది ప్రత్యేకమైన మన మట్ట వెంకట, మన అడ్డాడు శ్రీనివాసరాజుది ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి సమక్షంలో బాగా జరుగుతుంది. ప్రతి చోట ప్రతిసారి కూడా అన్నీ కూడా ఎమ్మెల్యే గారు కలిసి ఆనందంగా అందరినీ ఆనందపరిచి వెళ్తారు. రాత్రిపూట కూడా ఇంకా ఎంతమంది జనం వస్తున్నారు, ఏంటి అసలు దీనికి ఉన్న ఆదరణ? ఇంకా రాత్రిపూట కూడా ఎక్కడ ఏర్పాటు అంటే సెక్యూరిటీని బట్టి ఏ టైం అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ప్రోగ్రామ్ కంటిన్యూగా సెక్యూరిటీని పెట్టి, ఈ బాడీ బిల్డర్స్ని పెట్టి సెక్యూరిటీగా చూడడాన్ని బట్టి స్పెషల్గా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆడుకుంటూ వెళ్తారు. కాబట్టి అర్ధరాత్రి దాకా అయినా ఇబ్బంది ఉండదు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేదాకా కూడా సెక్యూరిటీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అందుకని నైట్ అయినా సరే 11-12 దాకా జరుగుతూ ఉంటాయి. సరే, మీరు చెప్పండి సార్, అసలు సంక్రాంతి సాంప్రదాయంలో కూడా ఈ కోడి పందాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి? గోదావరి జిల్లాలో సాంప్రదాయానికి మారు పేరు గోదావరి జిల్లాలో. గోదావరి జిల్లాలే అంటే సాంప్రదాయాలు అంటే గోదావరి జిల్లాలో ఇది స్పెషల్. అంటే ఈ 3 రోజులు మాకు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఈ 4 రోజులు చాలా స్పెషల్. అంటే ఎక్కడ లేని వాళ్ళు హైదరాబాద్ సిటీ ఖాళీ అవ్వాలంటే ఒక సంక్రాంతికే ఖాళీ అవుద్ది. దాన్ని బట్టి గోదావరి జిల్లాలకు ఎంత స్పెషలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఈ బరిలో ప్రత్యేకత ఏంటంటే ఆడవారికి మొత్తానికి కుర్చీలు, శోభాలన్నీ అరేంజ్ చేసి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతాయి. కాబట్టి ఆడవారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఆడవారు కూడా వాళ్ళకు కూడా మగవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆడవాళ్ళకు లేదు అని అనకుండా
మాతో సమానంగా వాళ్ళకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే మహిళలకు ప్రత్యేకించి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి ఈ కోడి పందాలు వీక్షించేందుకు పెట్టారు. కేవలం ఇక్కడ కూర్చున్న వారే కాదు, కొంచెం దూరంలో ఉన్న వారికి కూడా కనిపించే విధంగా కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి బయట ఉన్నవారు కూడా వాటిని వీక్షించే విధంగా కూడా ఇక్కడ వెసులుబాట్లు కల్పించడం జరిగింది. మొత్తానికి అటు 3 రోజుల కోడి పందాలకు సంబంధించి అయితే అటు పెద్ద ఎత్తున జోరుగా జాగే అని చెప్పుకోవచ్చు. పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. దాదాపు 3 రోజుల్లో కూడా 400 కోట్ల రూపాయలకు పైగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బెట్టింగ్ల రూపంలో చేతులు మారినట్లయితే మనకు తెలుస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, తణుకు ప్రాంతం నుంచి.